విద్యార్థి లోకానికి మేసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. ఎస్. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ నెంబర్ 1లో ఏం నేర్చుకుంటున్నారంటే బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ 8 ఉంటాయి. అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ అండ్ బీయింగ్. అసలు ఈ బీ ఫార్మ్స్ని ఎందుకు నేర్చుకోవాలి? బీ ఫార్మ్స్ వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి చూద్దాం. బీ అంటే ఏంటి? ఉండు. బీ అంటే ఏంటి? ఉండు. బీ హ్యాపీ అంటారు, అంటే సంతోషంగా ఉండు. బీ అంటే ఏంటి? ఉండు. బీని హైదరాబాద్ అంటారు, హైదరాబాద్లో ఉండు. అంటే బీ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఉండు. బీ విత్ యువర్ పేరెంట్స్ అంటారు, మీ పేరెంట్స్ తోటి ఉండు. బీ బ్రేవ్ అంటారు, ధైర్యంగా ఉండు. బీ కాన్ఫిడెంట్ అంటారు, ఆత్మవిశ్వాసంతో ఉండు. అంటే బీ అంటే ఏంటి? ఉండడాన్ని తెలియజేస్తుంది. బీ అంటే ఉండు అని అర్థం. కొన్ని వాక్యాలు చూద్దాము. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాలో ఈమె చెప్తా చూడండి ఒకసారి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ. చూశారు కదా, ఈ వాక్యంలో ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ. యామ్ ఏం తెలియజేసింది? ఉన్నాను అని తెలియజేసింది. అంటే బీ ఫార్మ్స్ ఉండటాన్ని తెలియజేసేది. అంటే ప్రజెంట్లో ఉండటాన్ని కానీ, పాస్ట్లో ఉండటాన్ని కానీ, ఫ్యూచర్లో ఉండటాన్ని కానీ. మరి నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను, ఇంగ్లీష్లో చెప్పండి. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. చూశారు, ఇక్కడ వాజ్ అంటే కూడా ఉండేను, అంటే నిన్న ఉంటి అని అర్థం. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే బీ ఫార్మ్స్ అంటే యామిజార్ కానీ, వాజ్వార్ కానీ, బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ ఉండటాన్ని తెలియజేస్తాయి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదండి మీకు. టోటల్ 8 బీ ఫార్మ్స్కి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఫస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్లో ఏం బీ ఫార్మ్స్ వాడాలంటే యామిజార్లు వాడాలి. ఫస్ట్ ప్రజెంట్ టేబుల్ చూద్దాం. ఏ సబ్జెక్ట్కు ఏ బీ ఫార్మ్ వస్తుందో మీరు ఒకసారి చూడండి. ఐ, యామ్, వి, ఆర్, యు, ఆర్, దే, ఆర్, హీ, ఈజ్, షీ. ఈజ్. ఎస్. ఐ అంటే నేను కదా, ఐఆమ్ అంటే నేను ఉన్నాను అని అర్థం. మరి ఐఆమ్ తర్వాత ఏమి యూజ్ చేయాలి? మీ ఇష్టం, ఏదైనా ఒక నౌన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఏంటి? నౌన్. నెక్స్ట్ ఒక అడ్జెక్టివ్ కూడా వాడచ్చు. సబ్జెక్ట్ ఐ వచ్చింది, ఐ తర్వాత యామ్ కదా. యామ్ వెంటనే ఏమి యూజ్ చేయొచ్చు? అడ్జెక్టివ్. ఐఆమ్ బిజీ నౌ అంటే నేను బిజీగా ఉన్నాను. లేదా అడ్వర్బ్ కూడా వాడచ్చు. ఐఆమ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను. అంటే సబ్జెక్టు ఐయుదే హీషిట్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని, యామిజార్లలో ఉండే ఒక బీ ఫామ్ తీసుకొని, ఈ బీ ఫామ్ తర్వాత ఒక నౌన్ కానీ, ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక అడ్వర్బ్ కానీ తీసుకోవాలి. నెక్స్ట్ పాస్ట్లోనేమో వాజ్ వర్లు ఉన్నాయి, వాజ్ అండ్ వర్. చూడండి, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫామ్ వస్తుందో. ఐ, వాజ్, వి, వర్, యు, వర్, దే, వర్, హీ, వాజ్, షీ. వాజ్. చూశారు కదా. నేను నిన్న హైదరాబాద్లో ఉంటే ఇంగ్లీష్లో చెప్పండి. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇలా అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ చూడండి. విల్ బీ వస్తుంది, ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బీ వస్తుంది. చూడండి ఒకసారి ఏ సబ్జెక్ట్ ఏమొస్తుందో. ఐ, విల్ బి, వి, విల్ బి, యు, విల్ బి, దే, విల్ బి, హీ, విల్ బి, షీ. విల్ బి. 3 టేబుల్స్ చూశారు. 4th టేబుల్ ఏముంది? బీన్ అని ఉంది. బీన్ అంటే కూడా ఉండటం. సో చూడండి, ఐయుదే వచ్చినప్పుడేమో హ్యావ్ బీన్ రావాలి, హీ షీట్ వచ్చినప్పుడేమో హ్యాస్ బీన్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 days నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను అని చెప్పాలి. అంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 days. అంటే ఎప్పటి నుంచో ఉంటున్నాను అని అర్థం. మొత్తానికి బీన్ అంటే ఈ బీ ఫార్మ్స్ అన్నీ ఉన్నాను, ఉన్నాడు, ఉన్నాము, ఉన్నారు అని తెలియజేస్తుంది. అంటే ఉండటాన్ని తెలియజేస్తుంది. సరే, నేను 10 days నుంచి హైదరాబాద్లో ఉంటున్నానంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 days అని చెప్పాలి. సరే, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీ ఫార్మ్ వస్తుందో చూద్దాం. ఐ, హ్యావ్ బీన్, వి, హ్యావ్ బీన్, యు, హ్యావ్ బీన్, దే, హ్యావ్ బీన్, హీ, హ్యాస్ బీన్, షీ. హ్యాస్ బీన్. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చివరి టేబుల్ చూడండి. చివరి దాంట్లో ఏముంది? బీయింగ్. బీయింగ్ అంటే కూడా ఉండటం అని అర్థం. అంటే తాత్కాలికంగా ఉండటం. ఇప్పుడు ఆమె ప్రస్తుతం సీరియస్గా ఉంటుంది, ప్రజెంట్గా సీరియస్గా ఉంది అంటాం. తన నేచర్ ఎప్పటికీ సీరియస్గా ఉండదు, కానీ ఈ మధ్య ఎందుకు తను సీరియస్గా ఉంటుంది అంటాం. షీఈస్ బీయింగ్ సీరియస్ అని అంటుంటాం. షీఈస్ బీయింగ్ సీరియస్ రైట్ నౌ అంటుంటాం. అంటే తాత్కాలికంగా ఉండటాన్ని బీయింగ్ అనే పదం వాడి తెలియజేస్తారు. మరి బీయింగ్ వాడాలంటే మళ్ళీ దీనికి లెఫ్ట్ సైడ్ అంటే సబ్జెక్టు తర్వాత యామిజార్లు కానీ, వాజ్వర్లు కానీ వాడాలి. ప్రజెంట్ వాక్యాలు చెప్పేటప్పుడు యామిజార్లు వాడాలి, పాస్ట్ వాక్యాలు చెప్పేటప్పుడు వాజ్వర్ వాడాలి, తర్వాత మళ్ళీ బీయింగ్ వాడాలి. సరే, ఇప్పుడు ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? యామ్ బీయింగ్ వస్తుంది. ప్రజెంట్లో చూద్దాం. ఐ, యామ్ బీయింగ్, వి, ఆర్ బీయింగ్, యు, ఆర్ బీయింగ్, దే, ఆర్ బీయింగ్, హీ, ఈజ్ బీయింగ్, షీ. ఈజ్ బీయింగ్. ఒకవేళ పాస్ట్లో అయితేనేమో వాజ్ వర్లు వస్తాయి. ఒకవేళ పాస్ట్లో అనుకోండి ఐ వాజ్ బీయింగ్, వి
Were being. యు, Were being. దే, Were being. హీ, Was being. షీ. Was being. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకసారి వాక్యాలు చూడండి. అంటే ఆమె ఇప్పుడు సీరియస్గా ఉంటుంది అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఆమె ఇప్పుడు సీరియస్గా ఉంటుంది ఎందుకో ఈ మధ్య. She is being serious. వారు ఈ మధ్య యాక్టివ్గా ఉంటున్నారు. They are being active. ఆమె ఈ మధ్య డల్గా ఉంటుంది ఎందుకో. She is being dull. ఇట్లా టెంపరీగా తాత్కాలికంగా ఉండటాన్ని బీయింగ్ తెలియజేస్తుంది. సో ఈ టేబుల్లో మీరు మొత్తం 8 బీ ఫార్మ్స్ ఉంటాయి కదా, 8 బీ ఫార్మ్స్ నేర్చుకున్నారు ఇంగ్లీష్లో మీరు. సో ఈ బీ ఫార్మ్స్ వాడి వాక్యాలు చెప్పేటప్పుడు మెయిన్ వర్బ్స్ అయిన V1 కానీ V2 కానీ V3 కానీ V4 కానీ V5 కానీ వాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ బీ ఫార్మ్స్ వాడినప్పుడు మెయిన్ వర్బ్స్ కూడా వాడచ్చు. ఎప్పుడు మనం ఒక యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు. యాక్షన్ గురించి కాకుండా ఓన్లీ స్థితిగతులను గురించి చెప్పే సందర్భంలో వర్బ్స్ అక్కర్లేదు. అంటే సబ్జెక్ట్ వెంటనే బీ ఫామ్ తీసుకొని నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వాడాలి. సో మీకు ఈ క్లాస్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. క్లాస్ ముగించబోయే ముందు మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. సో నా పేరు ఏఎస్ రెడ్డి. ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థని రన్ చేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాము. ఇప్పుడు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంప్ స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ April 12, 2025. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరికైతే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందో మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రండి. ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో బేసిక్స్ పైన కనుక గ్రిప్ ఉంటేనేమో జస్ట్ 7 డేస్లో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం. బేసిక్స్ కూడా లేవు అంటే కనీసం 20 రోజులు టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సమ్మర్ క్యాంప్ ప్రారంభమైన శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థులకి, ముఖ్యంగా ఒక 20 మంది విద్యార్థులకి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఒక 10 మంది గర్ల్స్కి 10 మంది బాయ్స్కి. మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని రండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అనమాట. డైలీ 10 hours ట్రైనింగ్ అనమాట. ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. మీరు హాస్టల్ ఫీజు మాత్రమే పే చేసుకోండి. ఇది కేవలం 20 మందికి మాత్రమే ఫ్రీ. April 20, 2025 వరకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. మిగతా వాళ్ళు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రైట్, ఈరోజు బీ ఫార్మ్స్ పైన మీకు అవగాహన కలిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ బీ ఫార్మ్స్ని ఎన్ని రకాలుగా వాడచ్చు, ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాము. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు.